ఫస్ట్ నుంచి మన అధ్యక్షులు గారు వచ్చారు, అదేవిధంగా ఇంకా ఎమ్మెల్యేస్ వాళ్ళు కూడా వస్తారు. అయితే ముందుగా మన 65 సంవత్సరాల్లోనే మన ఏపీ ఎలా ప్రారంభమైంది, ఎలా అనేది ఒక మన కాంప్లైంట్ ఉన్నది. అది మన మంత్రులన్నీ ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాం. ఏపీ ఆవిర్భావ దినోత్సవం మండల కేంద్రంలో చేయడం కేవలం మన మరియు పట్టణ ప్రాంతంలో ఉన్న మాత్రమే కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నాం. ఈ కార్యక్రమానికి మన ప్రభావం కూడా ఆహ్వానించడం జరిగింది. అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ప్రజలు ఉన్నారు కాబట్టి మన ఎంపీ గారు అదేవిధంగా కేంద్ర గారు రావాలని చెప్పడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఇంత ఈరోజు షెడ్యూల్ చెప్పడానికి మన ఎమ్మెల్యే గారు కానీ మన మంత్రి గారు కానీ విపరీతమైన షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా మన ఆహ్వానం మన్నించి మిగతా కార్యక్రమాల కన్నా మన కార్యక్రమం 10 నిమిషాలు వచ్చి మీ యొక్క కార్యక్రమాలను పార్టిసిపేట్ చేస్తారని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంతమంది అన్ని ఎమ్మెల్యేస్ కూడా వస్తారు, అంత వేరే ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా మన జిల్లా జిల్లా శాఖ ఆ విజ్ఞప్తి మేరకు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు మన విజయనగరం జిల్లా శాఖ తరఫున ప్రధానంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అయితే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విజయనగరం ఎమ్మెల్యే గారు అభివృద్ధి విజయలక్ష్మి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీ జర్నలిస్ట్ అందరికీ కొన్ని నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు మీకు 67 ఆవిర్భావ దినోత్సవం ఈరోజు మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అయితే జర్నలిస్ట్ అనేది చాలా కష్టమైన పని. మనకి ఫ్లడ్స్ అయినా కరోనా అయినా ఏదైనా సరే మీరందరూ కూడా అన్ని ఏరియాస్లో మీరు అక్కడ ఫోటోస్ తీసుకొని అలాగే యాక్చువల్గా అక్కడ ఏం జరిగిన ఇన్సిడెంట్ అనేది మీరు డీప్గా తెలుసుకొని మీరు దాని గురించి వివరంగా రాసి అలాగే టీవీలో ప్రొజెక్ట్ చేసుకొని అలాగే ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా అది వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసుకొని పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మీరు రాసింది ప్రకారం ఎంతో మంది జనాభా అది చదువుతూ అది చూస్తూ ఆ ఇన్సిడెంట్లో ఏమైందనేది వారు తెలుసుకుంటారు. అయితే మీ బాధ్యతల ప్రకారం మీరు అందరూ ముందుకు వెళ్తున్నారు. అలాగే మీకు ఎన్నో కష్టాలు ఎదురొస్తాయి. ఎందుకంటే మీరు ఫైర్ అయినా వార్ అయినా ఏదైనా సరే దాంట్లో ముందు మీరు ఫోటోగ్రాఫ్స్ కానివ్వండి లేకపోతే రాయడం కానివ్వండి ఇవన్నీ చేస్తూ ఉంటారు. అలాగే మీ అందరికీ కూడా ఈరోజు 67 ఆవిర్భావం జర్నలిస్ట్ ఆవిర్భావం తెలుగు సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ. శాసనసభ్యులు అలాగే విజయనగరం శాసనసభ్యులు గారికి అలాగే ఈరోజు ముఖ్యంగా విజయనగరంలో సెలబ్రేట్ చేసుకోవడానికి విజయనగరంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళ 67వ ఆవిర్భావ దినోత్సవం విజయనగరం సెలబ్రేట్ చేసుకోవడానికి దాని అధ్యక్షత వహించడానికి వచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారికి అలాగే ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులైనటువంటి వేగూరి శివ గారికి రాష్ట్ర కార్యదర్శి అయిన శివప్రసాద్ గారికి అలాగే జిల్లా కార్యదర్శి అయిన విమర్శన్ గారికి అలాగే వేదిక ముందున్న పత్రికా మంత్రులు సహోదరులు అలాగే ఉమెన్ జర్నలిస్ట్ మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఈ పాంప్లెట్ ద్వారా నాకు తెలిసిన హిస్టరీలో మొట్టమొదటిసారిగా 1957లో ఇది స్థాపించడం జరిగింది. అది కూడా ఒక మెగాఫోన్ రాసిన మణిపూర్ గణపతిరావు గారు
ఆలోచన మేరకు ఇది స్థాపించగా చాలా అంటే ఒక ఉత్సాహంలో మనిషి ఈరోజు ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఏమైనా ఆర్గనైజేషన్ స్థాపించి ఒక నిశ్చయిగా ఒక మంచి ఆర్గనైజేషన్ మీకు ఇవ్వడం చాలా ఆనందకరంగా నాకు అనిపిస్తుంది. మరి అలాంటి దశలో ఇప్పటికీ 65 ఏళ్ళు పూర్తి చేసుకొని మీ తాలూకా సేవలు ఏదైతే ఉన్నాయో పబ్లిక్ పూర్తి స్థాయిలో నిజం బయటకు తీసుకొచ్చి నిజాన్ని పూర్తిగా ఎక్సైజ్ చేస్తూ నిజం ప్రజలకు తెలియజేయడానికి మీరు చేస్తున్న ప్రయత్నం సమాజంలో ఒక సేవ అని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా మీ తాలూకా సర్వీస్ ఉంటే ఖచ్చితంగా ఎక్కడైనా ఎటువంటి అంటే అది రూలింగ్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఒక అపోజిషన్ అవ్వచ్చు, ఎటువంటి విషయం అయినా మీరు తీసుకునే బయటకు తీసుకొచ్చే అధికారం మీకు ఉంది. దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి దాని మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలన్నా లేకపోతే ఒక అపోజిషన్ దాన్ని ఫైట్ చేయాలన్నా మీ తాలూకు సేవలు బట్టే అని ఖచ్చితంగా చెప్పుకోబోతున్నారు. ఎందుకంటే ఈ రోజు అయితే సోషల్ మీడియా ఉంది, ఎవరో ఫోటో పెట్టి చెప్పే ప్రయత్నం ఉంది. కానీ ఈ రోజు గడిచిన 67 ఏళ్ళలో సోషల్ మీడియా లేదు. మీరు పర్యవేక్షిస్తూ మీరు కనబెడుతూ మీరు పబ్లిక్ తెలియజేస్తారే అది న్యూస్ కింద మనకు తెలిసేది. ఈరోజు సోషల్ మీడియాలో పలానా చోట ఇబ్బంది ఉంటే మేము ఫోటో తీసి పెట్టగలుగుతున్నాం. కానీ మరి గడిచిన 67 ఏళ్ళలో మీ కాలంలో ఎక్సైజ్ వల్లే చాలా నిజాలు బయటకు వచ్చాయని చెప్పడంలో ఎటువంటి సందేశం లేదు. మరి అలాంటి సర్వీస్ మీరు 50 సంవత్సరాలు చేస్తూ భవిష్యత్తు కాలంలో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు ఒక మంచి పోరాటంగా మీరు మీ తాలూకు సేవలతో కృషి చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు మీ తాలూకు వృత్తి పబ్లిక్ లో ఒక రెస్పెక్ట్ రావాలని మీరు ఖచ్చితంగా సోషల్ సర్వీస్ ఏదైతే ఉందో దాని మీద పబ్లిక్ మీ మీద ఒక రెస్పెక్ట్ అనేది పెంచుకునే విధంగా మీ తాలూకా సేవ ఉండాలని ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాను. మరి అలాగే ఈరోజు చూసుకుంటే ఒక అభ్యర్థన చెప్పడం జరిగింది. అంటే జర్నలిస్ట్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏదైనా ఉంటే దాన్ని ప్రస్తావించాలి. కానీ నాకు తెలిసిన హిస్టరీలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇల్లు పట్టాలు ఇవ్వడం జరిగింది. అలా హెల్త్ స్కీమ్స్ కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే అది కూడా మా నాయకులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిందని చెప్పడంలో చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఒక సమస్య పట్ల ఒక కష్టం వెనకాల ఉన్న శ్రమని గుర్తించేది చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే. ఈ రాష్ట్రానికి 95లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన ఎన్నుకొని 9 ఏళ్ల పరిపాలనలో ఆయన రాష్ట్రాన్ని ఎంతో మంచి దశలో తీసుకెళ్లారు. అయితే మళ్ళీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ రాష్ట్రానికి ఆయన చాలా సేవలు అవసరం అని చెప్పి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం, రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టుకున్న టైంలో మనం ఒక తప్పు చేయడం వల్ల మళ్ళీ రాష్ట్రం వెనకెళ్ళిపోయింది. కానీ మళ్ళీ అదే పరిస్థితి మనం మూడోసారైనా అంటే రాజశేఖర్ ముఖ్యమంత్రి అయినా ఈ రోజు రాష్ట్రం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో మళ్ళీ ఆయన రావడం, మళ్ళీ ఆయన శ్రమించడం ఖచ్చితంగా మనందరూ కూడా ఆయన అభినందించాల్సిన అవసరం ఉందని. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని సరైన దశలో తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా అలాంటి మహానాయకులు ఉండాలి. ఆయన కావాలంటే విజయంలోనే మనందరం నడవాలని కోరుకుంటూ అలాగే మీ అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ ఏవైతే విన్నపాలు ఉన్నాయో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకెళ్లి దానికి కార్యక్రమాలు తీసుకెళ్లే ప్రయత్నం పూర్తి స్థాయిలో ఆ ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. నమస్కారం, ధన్యవాదాలు. శ్రీనివాస్ గారు, లోకల్ ఎమ్మెల్యే శ్రీమంత్ రాజ్ గారు, జర్నలిస్ట్ స్టేట్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ సుబ్బారావు గారు, అలాగే ఇచ్చిన మిగతా అందరూ ఈరోజు
యాక్టివిటీస్ అన్ని కూడా చేస్తాం సార్. కానీ ఎందుకంటే అలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ బయటకు వచ్చేటటువంటి పరిస్థితి సమాజంలో ఉంటే ఏ వర్గం కూడా స్వేచ్ఛగా నిర్భయంగా తమ కార్యక్రమాలు చేసుకునేటటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల ఎవరు పెంచుకున్నారు పెట్టేటటువంటి పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. అలాంటి పరిస్థితి తీవ్ర స్వేచ్ఛ వాయువులు పెంచుకుంటూ మరి ఈ రోజున ఎక్కడ చూసినా సంఘాలని రిప్రజెంటేషన్ కానీ వారు సాధకాన్ని నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని గత 3 మాసాలు చూస్తున్నాం. మీరు కానీ నేను కానీ ప్రజాస్వామ్యంగా అనిపించుకున్నాను. ఏదేమైనప్పటికీ మంచి రోజులు వచ్చి అదే ప్రజాస్వామ్యంగా ఉండేటటువంటి ప్రభుత్వం అది జర్నలిస్టులంటే ఫోన్ చేస్తే ఎక్కడ ఏం జరుగుతుంది అన్నది ఫోన్ చేస్తే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగంలో 3 రంగాలు లెజిస్లేచర్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, దాంతో ఫోన్ చేస్తే అని అంటున్నారు. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మన మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే గుమ్మడి సంజయరాణి గారు, అలాగే మధ్య శ్రీనివాసరావు గారు, అలాగే అతిథి విజయలక్ష్మి గణపతిరాజు గారు, అలాగే లోకం మాధవి గారు, ఈ వేదికపై ఉన్నటువంటి అత్యున్నత మహారాజులకు, వేదిక క్రింద ఉన్నటువంటి మీడియా సోదరులకు అందరికీ ప్రత్యేకంగా మేమందరం కూడా ఈ స్థానంలో ఉన్నామంటే మీరందరూ సహాయ సహకారాలు అందించడం వల్ల మరి ఈ రోజు ఎమ్మెల్యే ఇక ముందు కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ప్రతి ఒక్కటి కూడా చేసుకోవాలని మీకు అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. సంఘం తరఫున నేటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించేందుకు మొట్టమొదటిగా ఏపీడబ్ల్యూజే శాఖ వారికి, ఉమ్మడి జిల్లా శాఖ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాతో పాటు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు శ్రీమతి వెలుమల్ల శాసనసభ్యులు మాధవి గారికి, అలాగే తుర్పాం శాసనసభ్యురాలు గారికి, అలాగే నా వేదికలో ఉన్న బాల గారికి, మా డిపి గారికి, ఇక అనేక మంది మా పెద్దలందరికీ కూడా పేరు పేరున ముందున్న మా పాత్రికేయ సోదరులకి మరియు 47వ ఈ కార్యక్రమం చేయడం అందరికీ తెలుసు, సమాజంలో భారతదేశ పాత్ర పాత్ర ఎంతో కీలకమైంది. ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే ప్రజా పరిపాలన మొదలైన తర్వాత ఇటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి ఒక ప్రభుత్వానికి అందించడంలో కానీ జర్నలిస్ట్ గా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎలాగైనా నిజాయితీగా ఉంటూ ఈ ప్రభుత్వానికి ఈ సమస్య తేవయ్యాయి, ప్రజలు పడుతున్న ఇబ్బందులు అనే విషయాన్ని జర్నలిస్టులు కూడా ముందుంటారు. మరి పార్టీ అనేది 4 సంవత్సరాలు వస్తాము. మరి దాంట్లో పెద్దగా భాగస్వామ్యం మా పార్టీ మిత్రులందరూ కూడా మరి దాంట్లో ఉన్నారు. అయితే వాళ్ళు సమాజంలో ఉంటే మరి వాళ్ళకి ప్రభుత్వం పరంగా అనేక రకాల సహాయ సహకారాలు కావాలని, వాళ్ళకి వనరులు రుణాలని చెప్తుంటారు. వాళ్ళు కూడా తీసుకెళ్ళాలి, దాన్ని కూడా బాధ్యతగా ప్రణాళికగా మా బాధ్యత ఉన్న విషయాన్ని మేము తెలుస్తూ ఎప్పుడు కూడా పార్టీకి ఏ ఇబ్బంది వచ్చినా ప్రభుత్వ పరంగా ఎప్పుడు కూడా ఉంటుండే వాళ్ళే తప్పకుండా కాకుండా మా పార్టీ ఏదైతే జీతాలు కోరుకున్నాం, లేదు సంక్షేమం కోరుకున్నాం,
ఏదైతే ఏర్పడే సంఘంలో ఇది మరి వర్దిల్లాలని, ఇంకా మరింతగా ఇది పరిస్థితిగా ఉండాలని, దీంట్లో ఉన్న సభ్యులందరూ కూడా వారి వారి సంక్షేమం కూడా చూసే విధంగా ఉండాలని, దానికి మా వంతుగా ప్రజాప్రతిగా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని, అలాగే వ్యక్తిగతంగా కూడా మా వంతుగా సహాయ సహకారాలు ఉంటాయని, ఎప్పుడు కూడా సంఘం మరింతగా పట్టించుకుంటారని, దీంట్లో ఉన్న మీ అందరి తాలూకా మీ తాలూకా ఏదైతే మీ వెల్ఫేర్ కూడా చూడాల్సిన బాధ్యత మరి పాల్గొనగా ప్రభుత్వాలు కూడా ఉన్నామని బాధ్యతని మేము కూడా గుర్తెరుగుతూ తప్పకుండా మీకు అందరూ అభయం వచ్చినప్పుడు మీకు కావాల్సిన అన్నింటిలో కూడా అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తూ, మరి పాత్రికేయ సోదరులు ఎప్పుడు కూడా విలువలు పాటిస్తూ ఎప్పుడు కూడా ఆ విలువలతో పాత్రికేయ విలువలు జర్నలిస్ట్ విలువలు ఎప్పుడు కూడా ఉంచుకుంటూ ఖచ్చితంగా మీ తాలూకు వృత్తిలో మీరు ముందుకు పోతున్నందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే చాలా మంది మిత్రులు ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు, కుటుంబాలు ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. మరి వారందరూ కూడా సంఘం ఎప్పుడు కూడా పట్టించుకుంటా, సంఘం ఎప్పుడు కూడా వాళ్ళ సంక్షేమం చూడడానికి ఎప్పుడు కూడా పొందుండాలా, దానికి సామాన్యుడికి కూడా విధంగా మరి సంఘం కూడా ముందుకు పోవాలి. అలాగే మరి ఎవరికైనా ఏదైనా ఆర్థికంగా కానీ లేదు వారి లేదు ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చేటప్పుడు వారు ఆలోచన విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి మరి ముందుంటారని, ఖచ్చితంగా ఆ కార్యక్రమం కూడా చేయాలని చెప్పి, ఎందుకంటే అనేక మంది మిత్రులు మరి మండలాల్లో పోతే చాలా మంది మిత్రులు ఎదురవుతూ ఉంటారు, అనేక మంది సుమారు 30-40 మంది మిత్రులు మరి పార్టీ ఎదురవుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా కేవలం దీన్నే వృత్తిగా తీసుకొని ముందుకు పోతూ ఉంటారు. కాబట్టి వారందరూ సంక్షేమానికి మరి సంఘం అలాంటి సంఘంలో మరి వేదిక ముందున్న వారు కానీ వేదిక ముందు వస్తున్న వారు కానీ వారందరూ కూడా చాలా పెద్దవాళ్ళు. ఈ సంఘంలో అనేక సంవత్సరాలు ఈ పార్టీలో జర్నలిస్టులు అనేక సంవత్సరాలుగా కూడా వర్క్ చేస్తున్నాను. మరి గతంలో నాకు తెలిసి విజయనగరం వరకు చూస్తే మా తెలుగు స్థలాలు ఏమైతే చాలా మంది జరిగింది. ఇంకా ప్రభుత్వంలో కొన్ని అంశాలకు వెళ్ళే మన చెవులో కొంతకాలం ఇబ్బంది కూడా జరిగింది. దానికి సంబంధించి మరి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఈ పట్ల సానుకూలంగా ఉండాలని, తప్పకుండా ఈ ప్రభుత్వం ఉన్న పెద్దలందరూ కూడా మీ పట్ల మీ బాధ్యతగా మీ నాలుగు చెప్తారని చెప్పి కోరుకుంటూ ఎప్పుడు కూడా సహాయ సహకారాలు ఉంటాయని కోరుకుంటూ నాకు అవకాశం కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు.